నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని దేవీపట్నం మండలం పోతవరం మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని ఫంగస్ పట్టిన గుడ్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తక్షణమే స్పందించి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే శిరీష నేరుగా వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, గుడ్ల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో వాటిపై నల్లని మచ్చలతో ఫంగస్ ఏర్పడిందని ఆమె గుర్తించారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా వారానికి ఒకసారి రావాల్సిన స్టాక్ను ఒకేసారి 3 వారాలకు సరిపడా పంపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్తో మాట్లాడతాం. అవసరమైతే వెంటనే కాంట్రాక్టర్ను మారుస్తాం అని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థుల ఆహార విషయంలో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆమె హెచ్చరించారు. విద్యార్థుల భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా ఉపేక్షించేది లేదని, బాధ్యులైన అధికారుల నుండి సిబ్బంది వరకు ఎవర్నీ వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే శిరీష తేల్చి చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ స్కూల్లో గత లక్షవారం ఏదైతే స్కూల్లో పిల్లలు తింటున్నటువంటి గుడ్లు పాడైనాయన్న వార్తలు వచ్చినాయి. దాని నిమిత్తం ఈ రోజు నేను పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా గుడ్లు తీసుకునేటప్పుడు అవి బాగానే ఉన్నాయి, బట్ అవి వాడే కొలది కొంచెం పాడైనాయి. కానీ పాడైనవి వెంటనే తీసేసి పక్కన పెట్టేశాము. బాగున్న గుడ్లు మాత్రం పిల్లలకు పెట్టామని కుక్ అదే విధంగా హెచ్ఎం గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే నేను ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు కానీ ఇతర నిత్యావసర సరుకులను కానీ గుడ్లను కానీ ఎక్స్పైరీ డేట్లు చూసుకొని మరీ తీసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా గుడ్లు పాడయ్యే అవకాశం ఉంటాయి. ఒక వారానికి ఒక కలర్ వేసి ఫస్ట్ వారం బ్లూ కలర్, సెకండ్ వారం పింక్, ఇట్లాగా వారానికి ఒక కలర్ తో ఎగ్స్ ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపడగా వారం రోజులకు సరిపడా గుడ్లు ఇస్తారు. కానీ ఏం జరుగుతుందంటే ఇంత దూరం ప్రతి పాఠశాలకి ప్రతి వారం రాలేమని చెప్పి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ వ్యక్తులు 3 వారాలకి 2 వారాలకు ఒకేసారి ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే రోజు ఒకేలాగే ఉండదు. ఒక పిల్లడు ఒక రోజు మానేవచ్చు, ఇంకో పిల్లడు ఇంకో రోజు మానేవచ్చు. అలాంటప్పుడు కొంచెం స్టాక్ ఎక్కువ ఉండిపోతుంది. దానికి ఏం చేస్తున్నారంటే ఆ మిగిలిపోని పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. సో నేను ఇప్పుడే ఈ విషయాన్ని చాలా మంది కూడా నాకు చెప్తా ఉన్నారు, ఎగ్స్ పాడవుతున్నాయి, ఈ ఎండాకాలం వస్తుంది, ఇంకా మేము ఇబ్బంది పడాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ విషయాన్ని నేను వెంటనే పిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి కాంట్రాక్టర్ తో పిలిచి మాట్లాడతాం, లేదా అవసరమైతే కాంట్రాక్టర్ ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని పిఓ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రతి అంగన్వాడీ టీచర్స్ కానీ స్కూల్స్ లో ఉన్న హెచ్ఎంస్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఇస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి అయిపోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న సరుకు వాళ్ళు స్కూల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసామా లేదా అన్న విధిలో ఉంటారు. కానీ ఆ ఇచ్చినటువంటి సరుకులు వాటి యొక్క సమయం ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్లు, అదే విధంగా తయారు చేసిన డేటు ఇవన్నీ చూసుకొని మాత్రమే ఆ యొక్క సరుకులు తీసుకొని పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే లోకేష్ గారు విద్యతో పాటు వారి యొక్క ఆరోగ్యం పైన కూడా మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి విషయాలని మీ అందరికీ తెలుసు. కానీ ఇలాంటి చిన్న విషయాల వల్ల కొంచెం పిల్లల యొక్క ఆరోగ్యాలు పాడవే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఉన్నారో వీళ్ళు దయచేసి ఆ యొక్క ఐటమ్స్ ని బాగుంటేనే మాత్రమే తీసుకోండి, బాగలేకపోతే అవి మాకు వద్దని చెప్పి విడిచిపెట్టాలని దయచేసి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక నుంచి ఫస్ట్ వార్నింగ్ గా మేము హెచ్ఎం గారికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మండలంలో ఉన్న ఎంఈఓ గారిది కానీ ఏటీడబ్ల్యూ గారి మీద ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా తక్షణమే అలర్ట్ అవి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిని వెళ్ళి పర్యవేక్షించాలని మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కనుక మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తనిఖీ చేసే చర్యలు తీసుకుంటామని, దాదాపుగా ఇప్పుడు ఒకే వ్యక్తి ఒక పర్సనే ఆ టెండర్ తీసుకున్న వ్యక్తే ఆ అంగన్వాడీ స్కూల్లో కూడా అతనే వేస్తా ఉన్నాడు. కనుక అతన్ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఒకసారి పిలిచి మాట్లాడతాం, అతని పద్ధతి మార్చుకొని
సరైన నాణ్యత కలిగినటువంటి ఫుడ్ అందిస్తే ఓకే, లేదా అతన్ని కూడా మార్చి వేరే టెండర్ కూడా ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తాం.